ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ఉమ్మడి చిత్తూరులో కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్ యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పొడవునా గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. బస్ యాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర నేటికి 6వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు చీకటిమణిపల్లిలో బయలుదేరుతారు. లకల చెరువు, పెదపాలెం మీదుగా వేపూరికోట, బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి, అంగళ్లు చేరుకుంటారు. మధ్యాహ్నం అంగళ్లు దాటిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3:30 మదనపల్లె చేరుకుని టిప్ సుల్తాన్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. సభ తరువాత నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేస్తారు. జనాల్లో మేమంతా సిద్ధం బస్ యాత్రకు వస్తున్న రెస్పాన్స్ కి కాలే ఎండను సైతం లెక్క చేయకుండా బస్ పై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి. మధ్య మధ్యలో సామాన్య ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. అలాగే వైసీపీలో చేరే నాయకులను బస్ యాత్రలోనే కలిసి పార్టీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు జగన్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇవాల్టి మదనపల్లె సభలో వాలంటీర్ వ్యవస్థపై ఈసీ తీసుకున్న నిర్ణయంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.